జనసేన నరసాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్కు ఉంగుటూరు జనసేన ఎమ్మెల్యే పచ్చమట ధర్మరాజు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా జనసేన ఎమ్మెల్యేలు 99 టీవీతో పలు అంశాలు ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు నరకం అనుభవించారు. 5 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలనలో ప్రజలకు మేలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. మోడీ సహకారం, చంద్రబాబు దూరదృష్టి, పవన్ కళ్యాణ్ నిజాయితీలతో రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది అంటున్న జనసేన ఎమ్మెల్యేలతో మరిన్ని వివరాలను నరసాపురం ప్రతినిధి రాంబాబు అందిస్తారు. నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ గారు మనతో ఉన్నారు. ముందుగా 99 టీవీ ఛానల్ తరఫున బొమ్మడి నాయకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సార్ మీరు చెప్పండి, ఎంతోమంది ఉన్నప్పుడు కూడా మొదటిసారిగా గెలిచిన మీకు విప్పు పదవి, ప్రభుత్వ విప్పు పదవి రావటం పట్ల మీరు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా మరి 99 టీవీ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఎందుకంటే మరి ఈ ఎన్డీఏ కూటమి ద్వారా 2024 ఎలక్షన్స్లో మరి నరసాపురం నియోజకవర్గానికి ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాకు ఇక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి అవకాశం ఇవ్వడమే కాకుండా 2024 ఎలక్షన్స్లో మరి ఎప్పుడూ నియోజకవర్గంలో లేని విధంగా మరి 50,000 ఓట్ల మెజార్టీని కూడా ఇక్కడ నరసాపురం ప్రజలు ఈ ఎన్డీఏ కూటమి కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ ఇవ్వడం కూడా మనందరూ చూసాం. మరి దానిలో భాగంగా మరి ఆ రోజు ఒక శాసనసభ్యుని గెలవడమే కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఒక ఉన్నతమైన పదవి, ప్రభుత్వ విప్పు, మరి దాన్ని కూడా నాకు మరి కేటాయించినందుకు కూడా నేను మరొకసారి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకున్నాను. అసలు చూసుకున్నట్టయితే టికెట్ విషయంలో కూడా ఎంతోమంది నాయకులు ఉన్నప్పుడు కూడా జనసేనాని నాయకుడికే టికెట్ ఇచ్చి తీరుతారన్న ప్రకారంగా టికెట్ ఇవ్వటం, అదే రకంగా అత్యంత కీలకమైన విప్పదో కూడా కేటాయించడం పట్ల జనసేన శ్రేణుల్లో కూడా ఉత్సాహాలు నెలకొన్నాయి. ఎందుకంటే మొదటి నుంచి పార్టీ కోసం చేసిన నాయకుడికి గుర్తింపు లభించిందని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే 2019 ఎలక్షన్స్లో మన నరసాపురం నియోజకవర్గాన్ని చూసుకుంటే కనుక ఇక్కడ ఒక బలమైన సామాజిక వర్గం, రాజకీయ పరంగా కానీ అన్ని రకాలుగా ముందున్న సామాజిక వర్గం, ఇవాళ ఆ సామాజిక వర్గాన్ని కాదని ఒక చిన్న సామాజిక వర్గాన్ని చూసిన నాకు కూడా మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఆ రోజు అవకాశం ఇచ్చారు. అంటే అవకాశం ఇవ్వడమే కాకుండా మరి ఆ రోజు ఏదైతే 2019 ఎలక్షన్ ఉందో ఆ రోజున మరి చాలా తక్కువ ఓట్లతో నేను ఓడిపోవడం కూడా జరిగింది. అంటే నరసాపురం నియోజక ప్రజలు కూడా ఆ రోజున 2019 ఎలక్షన్స్లో కూడా మరి నన్ను గెలిపించే విధంగా కూడా ఆ రోజు నాకు సహకరించారు అందరూ కూడా. మరి అనుకోని పరిస్థితులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మరి 151 సీట్ల ప్రభావంతో ఆ రోజు ఆ ఓటమి చెందడం జరిగింది. మరి మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారు మరి 2024 ఎలక్షన్స్లో కూడా అందుకే నరసాపురం నియోజకవర్గాన్ని నుంచి ఒక వెనకబడిన వర్గాన్ని నుంచి నాకు మరొకసారి మరి పెద్ద సామాజిక వర్గాన్ని కాదని నాకు ఇవ్వడం కూడా జరిగింది. మరి టికెట్ ఇవ్వడమే కాకుండా మరి ఎన్డీఏ కూటమి ద్వారా అటు పవన్ కళ్యాణ్ గారు, అటు చంద్రబాబు నాయుడు గారు మరి ఆశీస్సులతో నరసాపురం నియోజక ప్రజలు కూడా మరి 50,000 ఓట్ల మెజార్టీ నాకు గెలిపించుకోవడం కూడా ఈ సందర్భం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి సందర్భంలో కూడా నియోజకవర్గ ప్రజలు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అంటే జనసేన పార్టీ అన్నది కూడా అన్ని కులాలని మతాలని కలుపుకునే విధంగా ఉండే పార్టీ కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్లో కూడా అదొకటి కాబట్టి కుల మతాలకు అతీతంగా మరి మేము ముందుకు వెళ్తున్న అన్ని వర్గాల్ని, కులాలని, మతాలని కలుపుకునే విధంగా కూడా మా ప్రయాణం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా నేను నరసాపురం నియోజక ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను అందుబాటులో ఉండి మరి నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే విధంగా కూడా నా ప్రయాణం ఉంటుందని చెప్పి మరి 99 ఛానల్ ద్వారా నేను నరసాపురం నియోజక ప్రజలు తెలియజేసుకుంటాను. నేను ఈ దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు అవుతుంది. 5 నెలల కాలంలో పరిపాలన తీరు ఎలా ఉంది? ముఖ్యంగా మీ నరసాపురం నియోజకవర్గంలో మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? ఇప్పటివరకు మీ పరిపాలన ఒక ఎమ్మెల్యేగా 5 నెలల కాలంలో మీరు సంతృప్తిగా కొనసాగిందా? అంటే నియోజక ప్రజలు నాకు 24 ఎలక్షన్స్లో ఒక మంచి మెజార్టీని ఇప్పుడు నియోజకవర్గ చరిత్రలో లేని విధంగా నన్ను ప్రజలు గెలిపించారు. నేను
అలాగే నేను కూడా పూర్తిగా అందుబాటులో ఉంటున్నాను నియోజక ప్రజలకి. మరి ఎవరన్నా సరే ఏ సమస్య ఉన్నా సరే నా దృష్టికి తీసుకొస్తే కనుక ఆ సమస్య పరిష్కారం చేయాలనే ఆలోచనతో నేను ముందుకు వెళ్తున్నాను. నేను ప్రజలకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, నేను నియోజక ప్రజలకు కూడా మీరు ఎవరికి ఏ సమస్య ఉన్నా ఎక్కడైనా మీకు ఏ రకమైన ఇబ్బంది జరిగినా సరే మీరు నేరుగా నా దగ్గరకు వచ్చి నా ఆఫీస్ దగ్గరకు వచ్చి, ఒకవేళ నేను లేని పక్షంలో నా స్టాఫ్ ఉంటారు, మీరు ఏదన్నా ఇక్కడ మీ సమస్యను తెలియజేసుకోవచ్చు. ఆ సమస్య పరిష్కరించాలన్న తపనతోటి నేను ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. అంటే ఒక విషయం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే గత ప్రభుత్వం మిగిల్చిన ఏదైతే ఉన్నాయో అంటే సంక్షోభం, రాష్ట్రం పూర్తిగా సంక్షోభంలో ఉంది. రాష్ట్రం కనుక కొంత గాడిలో పడాలంటే కొంత సమయం ఉంటుంది. కాబట్టి పూర్తిగా మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, మేము 164 మంది ఎమ్మెల్యే కూడా పూర్తిగా ప్రజల కోసం మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట ధర్మరాజు గారు కూడా ఎవరైతే నాయకర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసి వచ్చిన సందర్భంలో ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, 5 సంవత్సరాల వైసీపీ పాలన పట్ల ప్రజలు ఎంతో విసుగు చెంది మీకు భారీ మెజార్టీ ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. 5 నెలల మీ ప్రభుత్వ కాలంలో మీ కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ రకంగా కొనసాగుతుంది? ముందుగా మా అన్నగారు బొమ్మడి నాయగర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగుదానికి ఇక్కడికి వచ్చాం. మనకి 5 సంవత్సరాల్లో ఎంత దుర్మార్గంగా నడిచిందంటే రాబోయే తరాలకే భవిష్యత్తు లేకుండా వాళ్ళు చేసిన విధానానికి, ఎందుకంటే అవన్నీ కూడా చూడడానికి మాకు ఈ 5 నెలల సమయం పట్టింది. మనకి ఏదైతే మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, అనుభవంతో ఉన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర భవిష్యత్తుని ఆలోచించుకుని అంటే మళ్ళీ కొత్తగా చేసినట్టు. ఎందుకంటే పోలవరాన్ని అయితే ఎక్కడ ఉన్నదాన్ని అక్కడ ఆపేసి, అలాగే అమరావతిని కూడా వాటిలన్నింటినీ కూడా ఈ కాల పరిమితిలో పూర్తి చేసేటట్టు, అలాగే ఒక పక్కన ఏదైతే సూపర్ 6 చెప్పామో అన్ని పథకాలను కూడా అవలంబించేటట్టు, ఇంకా మనకి రైతు పక్షపాతిగా రైతులకు కూడా అనేక కార్యక్రమాలు లబ్ధి చేకూరేట్టు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనకు హార్టికల్చర్లోని మనకి డ్రిప్లు ఇవ్వకుండా, అలాగే డ్రిప్ ఇచ్చేటట్టు ఇప్పుడు తీసుకురావటం, అలాగే ఇంకా రైతులకి ఏ అయితే అవసరం ఉంటాయో గత ప్రభుత్వంలో ధాన్యానికి ఏదైతే మనకి వరి సాగు రైతులకి 1600 కోట్లు బకాయిలు పెట్టి ఇవ్వటం మానేశారు. దాన్ని వచ్చిన నెలలోనే 1600 కోట్లు కూడా రాగానే మన పౌర సరఫరాల మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు వచ్చిన వెంటనే వాటిని కూడా రిలీజ్ చేసి రైతులకి ఎంతో సహాయంగా వాళ్ళకి చేయటం. అలాగే ఈ రోజున మనం వరి రైతులకి ధాన్యం అమ్మిన వెంటనే 48 గంటల్లోనే వాళ్ళకి వాళ్ళ డబ్బులను ఇవ్వటం, అలాగే అనేక కార్యక్రమాలని. ఎందుకంటే ఏ కార్యక్రమం చూసినా రాబోయేది 2047 అనే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్పారో, అలాగే విజన్ మంది ఆంధ్రప్రదేశ్ 2047 అనే విజన్ ప్రకారం మనం ప్రతి దాన్ని కూడా ఎంతో అనుభవంతో మన రాబోయే తరాల భవిష్యత్తు గురించి ఆలోచించి ప్రతి అడుగు కూడా వేయటం. అలాగే ఈ బడ్జెట్లో కూడా అనేక కేటాయింపులు అన్నిటికీ కూడా ప్రతి దానికి కూడా కేటాయించి ఒక ప్రణాళిక ప్రకారం, ఎందుకంటే ఆ ప్రభుత్వంలో చేసిన తప్పిదాలని, అంటే ఏ తప్పు చేసినా మన రాష్ట్రంలో చేశాడు కాబట్టి ఆ ముఖ్యమంత్రి దాన్ని కూడా భరాయించవలసి ఉన్నది. మనకి వాటిలో అప్పులు కట్టుకుంటానే రాబోయే దాన్ని కూడా కేటాయించుకుంటూ, అంటే ఇంత లోటు బడ్జెట్లో కూడా రాష్ట్రాన్ని ఎదరకు తీసుకెళ్ళి రాబోయే భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందే విధంగానే మన పశ్చిమ గోదావరి జిల్లా చూసుకుంటే కీలకంగా భావించిన కూటమి నేతలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టుకుని ఎక్కువగా నామినేటెడ్ పదవులు కూడా పెద్దపీట వేశారన్నట్టుగా కనపడుతుంది. దాని పట్ల మీరేమంటారు? అంటే ఇది 100% మీరు చెప్పింది. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ కూటమి ఉంది. అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలతోటి కలిసి ఎన్డీఏ కూటమిగా ఉంది. అంటే మన రాష్ట్రంలో చూసుకుంటే కనుక బీజేపీ నుంచి ఇక్కడ 3 సార్లు ఎంపీగా గెలిచిన సందర్భం ఉంది మన పార్లమెంటు. అలాగే తెలుగుదేశం పార్టీ చూడండి 14 ఎలక్షన్స్లో 2 పార్టీల నుంచి ఏదో ఆ రోజున 3 పార్టీ నుంచి కూడా మొత్తం క్లీన్ స్వీప్ అవ్వడం. అదే ఈ ఎలక్షన్స్లో కూడా మెజార్టీ అన్నది కూడా మనం చూసుకోవడం జరిగింది. అంటే 3 పార్టీల నుంచి బలమైన నాయకత్వం ఉంది. 3 పార్టీల నుంచి ఇక్కడ ప్రజలు కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేసేది ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి 3 పార్టీల నుంచి న్యాయం చేయాలి కాబట్టి ఇక్కడ నాయకత్వాన్ని ఇక్కడ బలపరిచే విధంగానే ఇవాళ పదవులు ఇవ్వడం, అదేవిధంగా మరి ఎవరైతే కమిట్మెంట్ తోటి పార్టీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందు పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే కొంతమందికి పదవులు రాని వారు ఉంటారో వారిని కూడా దృష్టిలో పెట్టుకుని మరి రాబోయే రోజుల్లో కూడా మరి అధిష్టానం మరి వారందరినీ కూడా గుర్తు చేసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఇలా చూసుకుంటే జనసేన ఎమ్మెల్యే ఇటు నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకుడు గారిని, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు గారిని ఒకటే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల వల్ల గ్రామ స్వరాజ్యం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. గత 5 సంవత్సరాల రాక్షస పాలనలో గ్రామాలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకుంటే కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి ఎక్కువ నామినేటెడ్ పదవులు ఇవ్వడం కూడా చాలా శుభదాయకం అంటున్నారు. ఇది నర్సాపురంలో ఉన్న పరిస్థితి. కెమెరామన్ ఆర్కేతో రాంబాబు, 99 టీవీ.